హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ ఫ్యాషన్ కిచెన్. ఈరోజు వీడియోలో ఏంటంటే కిట్టి పార్టీకి సంబంధించిన వ్లాగ్ ఉండబోతుందన్నమాట. సో ముందు రోజు చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టాను, అదే చూపించాను ఇందాక. సో మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ముందుగా రాగానే దాన్ని తీసి మనం చికెన్ బిర్యానీ ఎందులో చేసుకుంటామో దాంట్లోకి వేసేసి పెట్టాను అనమాట. ఎందుకంటే చల్లగా అయింది, కొంచెం నార్మల్ స్టేజ్కి వస్తుంది మనం మిగతా పనులు చేసేలోపు. సో ఇంకా మిర్చి కసాలాన్ కోసం మిర్చి కట్ చేస్తున్నాను, దొడ్డు మిర్చి అన్నమాట. ఇవి ఏమేమి వంటలు చేస్తున్నానంటే మిర్చి కసాలాన్, వెజ్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ, రైతా అండ్ ఒక స్వీట్ కూడా చేస్తున్నాను అనమాట. సో అవన్నీ కూడా వీడియోలో ఉండబోతున్నాయి. అంటే ఆల్రెడీ మీకు చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ అవన్నీ ఎలా చేయాలనేది వ్లాగ్స్ అన్నీ చాలా పోస్ట్ చేశాను. షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. సో అవైతే క్లియర్గా మొత్తం ఏం చూపించట్లేదు, కానీ నార్మల్గా చూపిస్తాను. ఇది మిర్చి కసాలాన్ మాత్రం మొత్తం రెసిపీ ఉంటుందన్నమాట వీడియోలో. సో వీడియో మొత్తం స్కిప్ చేయకండి. అండ్ తర్వాత కిట్టి ఎలా జరిగింది, ఏమేమి చేసాము కిట్టీలో, అదంతా కూడా ఉంటుంది వీడియోలో. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు మిర్చి కసాలాన్ కోసం ముందుగా పల్లీలు కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత దాంట్లోకే ఒక గుప్పెడన్ని ధనియాలు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గసగసాలు వేసుకోవాలి. సో వీటిని కూడా కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు ఉంటే కనుక, అంటే నువ్వుల పొడి లేకపోతే నువ్వులు వేసుకోవాలనుకుంటే ఈ గసగసాల కన్నా ముందే వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. తర్వాత గసగసాలు వేయాలన్నమాట. నేనైతే ఇక్కడ కొబ్బరి పొడి, నువ్వుల పొడి వేస్తున్నాను. అందుకోసమే ముందుగా అవన్నీ వేగిన తర్వాత కొబ్బరి పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పౌడర్ వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి, లేదంటే మాడిపోయే అవకాశాలు ఉంటాయి. సో మంచిగా ఇవి వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిగా వేడెక్కిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇవి చల్లారిన తర్వాత మనం పేస్ట్ సిద్ధం చేసి పెట్టుకోవాలన్నమాట. మిర్చి కసాలాన్లోకి సంబంధించిన మసాలా రెడీ అయిపోతుంది. ఇంకా మీ దగ్గర జీలకర్ర పొడి లేకపోతే జీలకర్ర కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి దీంట్లో వేయించేటప్పుడు. సో తర్వాత ఇంకా దీన్ని పేస్ట్ సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా ఇంకో ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టీ స్పూన్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఆనియన్ వేయమన్నమాట. ఆనియన్ వేస్తే పాడైపోతుంది, అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం లైట్గా వేయగానే ఈ దొడ్డు మిర్చి వేసేసుకోవాలన్నమాట. దాంట్లోకి వేసుకున్న తర్వాత మంచిగా కొంచెం రోస్ట్ చేసుకున్నట్టుగా చేసుకోవాలి. అవి కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత చింతపండు రసం వేసుకొని కొద్దిగా మరగనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఒక చిటికెడంతా గరం మసాలా కూడా వేసుకొని ఆ తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి. తర్వాత దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఉప్పు ఇంకా జీలకర్ర పొడి వేయడం చూపించడం మర్చిపోయాను నేను. అవి ఫస్ట్లోనే, అంటే పేస్ట్ వేయగానే వేసేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకా ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుంటే మన మిర్చి కసాలాన్ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. ఏ బిర్యానీలోకైనా కూడా చాలా బాగుంటుంది. నార్మల్ బగారా రైస్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కన్సిస్టెన్సీ అనేది మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఇలా లూజ్గా చేసుకుంటేనే మన బిర్యానీస్లోకి అయితే బాగుంటుందన్నమాట. తర్వాత ఇంకా ఫ్రైడ్ ఆనియన్ కోసం ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇంకా వెజ్ బిర్యానీ కోసం కూడా అన్ని వెజిటేబుల్స్ అన్నీ కొంచెం లైట్గా కుక్ చేసుకోవాలన్నమాట. ఆ రెసిపీ షార్ట్ వీడియోలో ఉంది ఒకటి, క్లియర్గా చాలా బాగుంటుంది. బిర్యానీ కూడా చాలా టేస్టీగా అవుతుందన్నమాట, వెజ్ బిర్యానీ. సో తప్పకుండా ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను నేను, వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అవన్నీ కూడా. సో రైస్ 70 to 80% ఇలా కుక్ అయిన తర్వాత ఇంకా చికెన్ పైన పరుచుకుంటున్నాను నేను ఇక్కడ. వెజ్ బిర్యానీకి కూడా అంతే, నేను నార్మల్గా కొంచెం కుక్ చేసి పెట్టుకున్నాను కదా. సో దాని తర్వాత ఇంకా దానిపైన పరుచుకోవాలి రైస్ని. ఇలా పరిచేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట మన రైస్ది. సో రైస్ ఏమిటంటే దీంట్లో మంచిగా వాటర్ వేసుకొని మనకి ఎన్ని రైస్ కావాలో అంతా కుక్ చేసుకోవాలి. దాంట్లోకి పచ్చిమిర్చి ఇంకా కొన్ని మసాలాలు, ఇవి
హోల్ గరం మసాలా నార్మల్గా వేసేసుకోవాలి, ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి అండ్ సాల్ట్ తగినంత వేసుకోవాలన్నమాట. సాల్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. సాల్ట్ టేస్ట్ చూసుకోవాలి వాటర్లో. సో మంచిగా వాటర్ ఉప్పుగా వస్తేనే మనకి బిర్యానీ టేస్ట్గా ఉంటుంది. సో అదొకటైతే చెక్ చేసుకోవాలి మనం రైస్ వండేటప్పుడు. సో తర్వాత దీనిపైన రైస్ పరిచేసుకొని వెజ్ బిర్యానీ అయితే 5 minutes హై ఫ్లేమ్లో ఉంచుకొని ఆ తర్వాత 15 minutes పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వెజ్జీస్ అన్నీ ఆల్రెడీ కొద్దిగా కుక్ అయిపోయి ఉంటాయి కాబట్టి. సో ఇంకా చికెన్ బిర్యానీ అయితే 5 minutes హై ఫ్లేమ్లో 15 minutes పాటు మీడియం టు లో ఫ్లేమ్లో అండ్ ఇంకో 10 minutes పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మొత్తంగా 1/2 hour పాటు కుక్ చేసుకోవాలన్నమాట దీన్ని. సో అలా కుక్ చేసుకుంటే మన చికెన్ బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది. నేను రైస్ పరిచిన తర్వాత ఇక్కడ నెయ్యి అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. మీకు ఫుడ్ కలర్ వేయాలనుకుంటే వేసుకోవచ్చు, కానీ అది హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేనైతే వేసుకోలేదు. సాఫ్రాన్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే పైనుంచి. సో ఇంకా తర్వాత ఇంకా అవి పెట్టేశాను కదా, దానిపైన బరువులు పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా రైతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మంచిగా బీట్ చేసుకొని పెరుగులో తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి, కొంచెం ఉల్లి తరుగు అండ్ కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా వేరే ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ తరుగు ఇంకా టమాటాలు యాడ్ చేసుకుంటారు కదా, నేను బిర్యానీస్లో కాబట్టి అవేవి యాడ్ చేయట్లేదు. సో అవన్నీ కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి, మరీ ఎక్కువ వేయకూడదు. సో వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇక వంటలన్నీ రెడీ అయిపోయాయి. స్వీట్ కూడా చేశానని చెప్పాను కదా, సెమియా కస్టర్డ్ చేశాను. యాక్చువల్లీ అది వీడియో షూట్ చేయడం మర్చిపోయాను హడావిడిలో. తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు, అందరూ హాయ్ చెప్తున్నారు. చూసేయండి ఇంకా తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి. రీల్స్, సాంగ్స్, ఇంకా గేమ్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయండి. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. హేమ కిట్ ఫుడ్ చాలా బాగా చేసింది. వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. బాగుంది హేమ బిర్యానీ. థ్యాంక్ యూ. సో ముందుగా అయితే తినేసామన్నమాట. ఇది మా కిట్టి ఉమెన్స్ డే రోజు మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను వీడియో ఎడిట్ చేయడానికి చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే మధ్యలో ఫంక్షన్స్ అన్నీ వచ్చేసాయి. హడావిడిగా అటు ఇటు వెళ్ళాల్సి వచ్చింది, అందుకనేసి ఇంకా వీడియో ఎడిట్ చేయడానికి టైం లేకుండే. ఆ తర్వాత ఇంకా గేమ్స్ ఆడుతున్నాము, చూస్తున్నారు కదా. మనం కార్డ్స్ పెట్టేసుకొని గ్లాస్ పైన ఊదాలన్నమాట. ఒక్కసారికే మనకి ఎంత అయితే అంత, ఎన్ని పడితే అన్ని లెక్కించాలి. సో అవి కౌంట్ అన్నమాట. ఎవరు ఎక్కువ ఊదితే వాళ్ళు విన్ అయినట్టు. కొందరు ట్రిక్కీగా ఊదారు, అన్నీ ఊదేశారనమాట. సో అలా జరిగిపోయింది గేమ్ అనేది. తర్వాత ఇంకా రీల్స్, ఇంకా వేరే గేమ్స్ కూడా ఆడాము. సో చూసేయండి ఇంకా. ఇదేం గేమ్ అంటే మనం మొబైల్లో సెల్ఫీ లాగా చూసుకుంటూ దీంట్లోకి, ఈ బాటిల్లోకి ఏవైనా వేయాలి పుల్లలు. పొడవు అయితే స్ట్రాలు కానీ ఇంకా పొడవు పుల్లలు కానీ వేస్తే ఇంకా బాగుంటుంది గేమ్. మా దగ్గర అవి అవైలబుల్గా లేకుండే, అందుకని అగ్గి పుల్లలు వేస్తున్నాం అనమాట మేము.
సో ఇటు సైడ్ చూడకుండా ఫోన్లో చూస్తూ వేయాలన్నమాట. ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళు విన్ అయినట్టు. అదనమాట గేమ్. తర్వాత కొన్ని రీల్స్ చేసాము, ఇంకా అవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. సో ఇదన్నమాట కిట్టి వ్లాగ్. ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.